వీళ్ళిద్దరు ఇక్కడ అంతగా ఏం మాట్లాడుకుంటున్నారు? ఒకవేళ సార్కి అగైనెస్ట్ గా ఏమైనా ప్లాన్ చేయడం లేదు కదా? నేను వెళ్ళి సార్కి చెప్పాల్సిందే. సార్ సారీ సారీ సార్ అది మీ శత్రువులు మీకు అగైనెస్ట్ గా ఏదో ప్లాన్ చేస్తున్నారు. నా శత్రువులు ఎవరు? సార్ ప్రజ్ఞ మేడం. ప్రజ్ఞ? ఎస్ సార్. ఎవరితో కలిసి? సార్ తన సెక్రటరీ రఘుతో కలిసి. ఓ ఫాలో మీ. అరే ఎక్కడికి వెళ్తున్నావు? మనం శత్రువుల మీద కన్నేసి ఉంచిన విషయం వాళ్ళకి ఏమాత్రం తెలియకూడదు. ఓకే సార్. నువ్వు వాళ్ళ లిప్ రీడింగ్ చూసి చెప్పు, ఏం మాట్లాడుకుంటున్నారు? సార్ నాకు లిప్ రీడింగ్ చేయడం రాదు సార్. ఇంకేం వచ్చు మరి నీకు? సార్ నాకు సిగ్గేస్తుంది. వావ్ అక్క, భలే మంచి ప్లాన్ వేశారు మీరు. మీతో పాటు ఉండి ఉండి నేను కూడా తెలివైన వాడిని అయ్యాను. నన్ను పొగడ్డం మానేసి ముందు నీకు చెప్పిన పని చెయ్యి. 100 ఉందా? ఉంది సార్. ఇవ్వు. ఎందుకు సార్? అది నేను నీకు తర్వాత చెప్తాను, ముందు ఇవ్వు. ఇలా రా. ఏయ్, నీ మేడం ఏం చెప్పింది? ఏం లేదు. నాకు తెలుసు, బాస్ ఎలాంటిదో పిఏ కూడా అలాంటి వాడే. ఇద్దరు డబ్బు మనుషులే. ఇప్పుడు చెప్పు, ఇందాక మీ మేడం ఏం చెప్పింది? మేడం నాకు ఏదో పని గురించి చెప్తున్నారు. ఏ పని గురించి? ఏంటి సార్ అసలు మీరు కూడా 100 రూపాయలకి రీఛార్జ్ చేసుకొని ఫుల్ టాక్ టైం అడుగుతున్నారు. మీకు కూడా తెలుసు కదా, మంత్ ఎండింగ్ వచ్చేసింది. సరే సరే, ముందు నాకు విషయం చెప్పు. మీ మేడం నీతో ఏం చెప్పిందో? తర్వాత టాక్ టైం ఏంటి? పూర్తిగా మొబైలే నీ మొహం మీద కొడతాను. అంటే ఇప్పుడు మీ దగ్గర కేవలం 100 రూపాయలే ఉన్నాయా? అవును, నా దగ్గర ఉన్న డబ్బంతా మీ మేడం బ్లాక్ చేసింది కదా. త్వరగా చెప్పు. నేను మా బాస్ని మోసం చేయాలంటున్నారు సార్. ఇక దానికోసం నేను నా నిజాయితీని పూర్తిగా అమ్మేయాల్సి ఉంటుంది. ఈ రఘు నిజాయితీ విలువ చాలా ఎక్కువ. మీ దగ్గర ఎప్పుడైతే డబ్బు ఉంటుందో మీరు అప్పుడు నన్ను పిలవండి. డోల్ డోల్. ఏయ్ ఆగు. కమియా, నా 100 ఎక్కడ పెట్టావు? 100 రూపాయల? ఇప్పుడు నేను నీకు 100 ఇచ్చాను కదా, అది ఎక్కడుంది చెప్పు. నాకు 100 రూపాయలు ఇచ్చారా? ఏయ్, నువ్వు చూసావా మీ బాస్ నాకు 100 రూపాయలు ఇవ్వడం? అదేంటి? నేను వాడికి 100 ఇవ్వడం నువ్వు చూడలేదా? సార్ మీరు నన్ను. నీ 100 రూపాయలు వాడి దగ్గర ఉన్నాయి, తీసుకో. రాబిన్, 9 గంటలైంది, ఇంతవరకు భోజనం ఎందుకు వడ్డించలేదు? ఇంకా మ్యామ్ వంట చేయలేదు. ఏంటి ఇంకా చేయలేదు అంటే? అది పెద్ద మేడం చెప్పారు కదా, భోజనం ఆలియా మేడం చేస్తారు. షట్ అప్ రాబిన్. ఏంటి పెద్ద మేడం అని కలవరిస్తున్నావు నువ్వు? ఈ రోజు వరకు నేను వంట చేయడం ఎప్పుడైనా చూసావా నువ్వు? మరి నువ్వెందుకు చెప్తున్నావు నేను వంట చేయలేదు అని? వాడి మీద ఎందుకు అరుస్తున్నావు? వాడు చెప్పాడా నువ్వు వంట చేయాలని? అరే, ఎవరు నీ మీద ఆర్డర్ వేశారో వెళ్ళి వాళ్ల మీద అరు, వాళ్ళతో గొడవ పడు. రాబిన్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.